హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ ఏంటంటే నా మార్నింగ్ రొటీన్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నేను జయి ఏం చేస్తాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపించేస్తాను. వ్లాగ్ అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎవరికైనా రొటీన్ అనేది కిచెన్లోనే కదా స్టార్ట్ అయ్యేది, సేమ్ నాకు కూడా అంతే. ఇంకా మార్నింగ్ రాగానే ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. ఇంకా డోర్స్ అయితే తీసుకొని ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాలు అయితే పెట్టేసుకుంటున్నాను టీకి. నెక్స్ట్ ఒక పక్కనేమో చట్నీకి పచ్చిమిరపకాయలు వేరుశనగలు చట్నీ చేద్దామని దానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. టైం అయితే ఇప్పుడు 6:45 అయింది. మా జయబాబు అయితే ఇంకా లేగలేదు. మామూలుగా అయితే రోజు వాడే నన్ను లేపుతాడు 6:30 కరెక్ట్గా. అలారం అంటే అలారం లాగా మార్నింగ్ 6:30కే లేపి నన్ను లేపుతాడు. మరి ఈరోజు వ్లాగ్ తీస్తున్నానని ఏమో కానీ వాడైతే లేవలేదు. ఇక్కడైతే నేను కొన్ని పాలు పక్కన పెట్టుకుంటున్నాను నాకు తాగడానికి. నేనైతే టీ తాగను. ఇంక పక్కన పెట్టుకొని దాంట్లో అయితే మిగతా పాలలో అయితే టీ పొడిను పంచదార అయితే వేసుకొని టీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే టీ తాగను, ఓన్లీ వాళ్ళ డాడీకే. తర్వాత మా అమ్మ వాళ్ళు వస్తే మా అమ్మ వాళ్ళకైతే ఇస్తాను. చూడండి, తండ్రి కొడుకులు ఇద్దరు ఇంకా లేవలేదు, పడుకొనే ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీకి టీ ఇచ్చేసి అప్పుడు లేపుతాను. మార్నింగే టీ ఇచ్చాక వాళ్ళ డాడీ లెగుస్తాడు. ఈ లోపు జైలు లేపేస్తే నేనేం చేయలేను. ఇంకా టీ తీసుకెళ్ళి వాళ్ళ డాడీని లేపి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసాను. వాళ్ళ డాడీ ఏమో జైని జాయిగా పక్కన పడుకోబెడుతున్నాడు నెమ్మదిగా. ఎందుకంటే మా జైలు లేచాడంటే ఇంకా నాకు సంబంధం లేదు, నేను నా పని చూసుకోవడానికి వెళ్ళిపోతాను. తర్వాత వాళ్ళ డాడీయే హ్యాండిల్ చేయాలి. అందుకే పాపం జాయిగా తలగడ మీద పడుకోబెట్టాడు. అయినా మా జై మెలికలు తిరుగుతున్నాడని తర్వాత మళ్ళీ కింద పడుకోబెడతాడు. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ డాడీ ఫోన్ చూసుకుని టీ తాగుతాడు. ఇంక నేను టిఫిన్కి ప్రిపేర్ చేయాలి. జైకి టిఫిన్ చేయాలి, తర్వాత మాకు కూడా టిఫిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈరోజు జైకి ఫస్ట్ టైం ఉప్మా అయితే చేస్తున్నాను. ఈ చిన్ని దాకా వచ్చేసి మా జయబాబుదే. ఓన్లీ మా జయబాబుకు సంబంధించిన ఫుడ్ మాత్రమే దీంట్లో వండుతాను. ఇంకా ఒక చిన్న దాకా పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను డైజెషన్కి. తర్వాత తురుముకున్న క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత ఉడకాలి కదా, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇంకా క్యారెట్ ఫ్రై అయిపోయాక సూజీ రవ్వ అయితే వేసుకుంటున్నాను. అది తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదా, అది కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. నేనైతే మరీ ఎక్కువ రోస్ట్ చేస్తాను, అది గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదు కదా, మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇంకా అవి అయితే రోస్ట్ అయిపోయాక సేమ్ ఉప్మా లాగే వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. నెయ్యి వేసాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. నిజంగా అది ఫ్రై చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే, కానీ నేను ఎక్కువ ఫ్రై చేయడం వల్ల అది కంపు అయిపోయింది. అయినా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ అయితే ఇందాక వేరుశనగుళ్ళు వేపుకున్నాను కదా చట్నీకి, ఇంకా అవి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకా మా జై ఇందాక లేవలేదు కదా, ఈ మిక్సీ సౌండ్కి అయితే ఖచ్చితంగా లేగుస్తాడు. ఎందుకంటే మా జైకి మిక్సీ సౌండ్ అంటే చాలా భయం. ఇంకా ప్రస్తుతానికైతే నేను చట్నీ అయితే చేసేసుకుంటున్నాను. వాళ్ళ డాడీ అయితే బ్రష్ చేయడానికి వెళ్ళారు, మా జై ఇంకా లేవలేదు కాబట్టి. ఇంక వాళ్ళ డాడీ బ్రష్ చేసి వచ్చేలోపు టిఫిన్ వేస్తున్నాను. ఇదైతే ఇడ్లీ పిండట్టు. మామూలుగా అయితే ఇడ్లీ వేసుకుంటాం మేము రోజు, ఎందుకంటే మా జైకి ఇదివరకు ఇడ్లీ పెట్టేదాన్ని కదా, ఇంకా ముగ్గురం ఇడ్లీ వేసుకునేవాళ్ళం. ఈ 2 days నుంచి అయితే మా జై అసలు ఇడ్లీయే తినట్లేదు. ఇడ్లీలో చక్కగా నెయ్యి వేసి పెట్టేదాన్ని, ఫస్ట్లో బాగానే తినేవాడు. ఇంక ఇడ్లీ నచ్చట్లేదు. రాగి జావ పెడతాను. రాగి జావ ఏమో రోజు పెడుతుంటే కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది, అందుకని రోజు రాగి జావ పెట్టడం కుదరట్లేదు. వీక్లీ 2-3 times అయితే పెడుతున్నాను. ఇంకా ఇడ్లీ తినట్లేదని ఈరోజు అయితే జైకి ఉప్మా చేశాను కదా, మళ్ళీ రేపు పొద్దున్న అయ్యగారికి టిఫిన్ని ఏం పెట్టాలని ఈరోజే ఆలోచించుకోవాలి. ఇంకా వాళ్ళ డాడీకి అయితే ప్లేట్లో పెట్టేసి టిఫిన్ అయితే ఇచ్చేస్తాను. వాళ్ళ డాడీ అయితే ఆల్రెడీ బ్రష్ చేసి వచ్చేసి జై దగ్గర కూర్చున్నాడు. జై జై బాబు, అమ్మాయి బాబాయ్ జై. యా 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 ఏంటి అమ్మాయి బద్దకాలు. టైం అయితే ఇప్పుడు 7:45 అయ్యింది.
జై అయితే ఇందాక 7:30కి లేచాడు. ఇంకా వాళ్ళ డాడీకి టిఫిన్ పెట్టామని ఇచ్చాను. రోజు వాళ్ళ డాడీయే టిఫిన్ తినిపిస్తారు జైకి. మామూలుగా అయితే చైర్లో కూర్చోబెట్టి పెడతారు, లేకపోతే కింద కూర్చోబెట్టి తినిపిస్తారు. ఈరోజు వాళ్ళ డాడీకి మరి ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఇంకా ఎక్కడ పడుకొని లేచాడో అక్కడే పెట్టేస్తున్నాడు. మళ్ళీ మంచం మీద తినిపిస్తున్నారు ఏంటి, మంచం మీద కూర్చొని తినకూడదు, ఈ మాత్రం చెప్పొద్దు, ఇది ఒక్క రోజే, రోజు ఇలా తినడు. ఇంక వాళ్ళ డాడీ జైకి తినిపిస్తుంటే ఇంక నేను వెనకాల దుప్పట్లు అవన్నీ మడత పెట్టేసి ఇల్లు కూడా ఊడ్చేసి వచ్చేసాను. తర్వాత ఇంక బ్రష్ కూడా చేసేసాను. బ్రష్ చేసుకొని నాకు టిఫిన్ వేసుకున్నాను. జేకేతో ఉప్మా నచ్చిందా ఇందాక ఎక్కువ రోస్ట్ చేస్తానని చెప్పాను కదా. వాళ్ళ డాడీ అయితే తినడో ఖచ్చితంగా, చూడు ఎలా ఉందో అన్నాడు. కానీ చూడండి జై చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. ఇంకా నేను బ్రష్ చేసి వచ్చేసాక ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని వాళ్ళ డాడీని టిఫిన్ చేసేయమని చెప్పాను. ఇంకా జైకి అయితే నేను పెడుతున్నాను టిఫిను. నేను పెడుతుంటే ఆ ఉప్మా వద్దన్నాడు. వాళ్ళ డాడీ పెట్టి అట్టే కావాలంట, అట్టు నచ్చిందంట. ఇంక వాళ్ళ డాడీ అట్టు పెడుతుంటే అట్టు తింటున్నాడు. ఒక పక్కన నేను ఉప్మా పెడుతుంటే పాపం అది కూడా బలవంతంగా తింటున్నాడు. ఇంకా టిఫిన్ చేసేసి వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయాడు. టైం అయితే ఇప్పుడు 8:30 అయ్యింది. ఇంకా జైని బ్యాగ్ వేసి కింద కూర్చోబెట్టి ఆడుకోమని ఇంకా నేను కూడా పక్కన టిఫిన్ చేసేస్తున్నాను. మా జై తిన్నాకైతే నన్ను డిస్టర్బ్ చేయడు. టైం అయితే ఇప్పుడు 9:15 అయ్యింది. జైకి ఇంకా స్నానం అవ్వలేదు. స్నానం చేయలేదుగా. మా అమ్మ వాళ్ళు వస్తారు ఇప్పుడు 9:30కి. మా అమ్మ వాళ్ళు వచ్చాక స్నానం చేస్తారు. ఇంకా అప్పుడు నేను వంట పని స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే బాయ్ చెప్పేస్తాను వీడియోకి. బాయ్ గైస్, మా అమ్మ వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేస్తాను. జై జై గుండు జై. టైం అయితే 9:30 అయింది. జైకి స్నానం చేయించడానికి అయితే మా అమ్మ మా డాడీ అయితే వచ్చారు. మా అమ్మ అయితే ఇప్పుడు జైకి స్నానం చేయించేస్తుంది. బాయ్ 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 వెళ్ళరా. బాయ్ వెళ్ళరా, చాలా బాగుంది. జైకి అయితే ఇంకెక్కడ స్నానం అయితే చేయించేసింది మా అమ్మ. నాకు స్నానం చేయించడం రాదని అనుకోవద్దు, నాకు స్నానం చేయించడం వచ్చు. కానీ నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, మళ్ళీ ఎలా డీల్ చేస్తాను ఏంటా అని ఇంకా మా అమ్మ అయితే రోజు మార్నింగ్ వచ్చి స్నానం చేయిస్తారు. సండే అయితే వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి నేను వాళ్ళ డాడీ ఇద్దరం చేయించేసుకుంటాము. మా డాడీకి ఏంటంటే రోజు వచ్చి వాళ్ళ మనవని చూసుకోవాలి. ఇంకా ఈ వంక పెట్టుకొని రోజు వచ్చి చూసుకుంటాడు. ఇప్పుడు వచ్చి చూసుకుంటాడు కదా, ఇది కాకుండా మళ్ళీ రోజు 3 times వీడియో కాల్ చేస్తాడు. మార్నింగ్ లేవగానే ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటాడు. మళ్ళీ 6కి ఒకసారి వీడియో కాల్ చేస్తాడు. మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటాడు. మా డాడీకి మా జై మీద బాగా ఎఫెక్షన్ ఎక్కువ. మా జైకి కూడా అంతే, మా డాడీతోనే ఎక్కువ బాగా ఆడుకుంటాడు. ఇంక మా డాడీని చూస్తే ఎక్కడ లేని ఆనందం వచ్చేద్ది మా జైకి. Bye. Hey. Hey. Bye. 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 జై స్నానం చేస్తాడు గైస్. ఇప్పుడేమో దొరుకుతున్నాడు చక్కగా, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. జై పడుకుంటావా కాసేపు? కాసేపు పడుకుంటావా? టైం అయితే ఇప్పుడు 11 అయింది. 11 అయింది కదా, జై అయితే పడుకోబెట్టేస్తాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే సావిడాలు ఉన్నాయి. నేను ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం వండుకున్నాను. ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు అడిగిన ఎలా ఉండాలో క్లీన్ చేయించుకున్నాను మా అమ్మ వచ్చినప్పుడే. ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేస్తాను. జై అయితే ఇంకొక 1/2 hour అలా పడుకుంటాడు. ఈలోపు కటింగ్ అయినా చేయడం అయిపోతే తను లేస్తే అప్పుడు నాకు ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతానికి అయితే జైకి కొంచెం చారు పెడతాను, మధ్యాహ్నం ఫుడ్ పెట్టాలి కదా.
ఇంక మాకైతే సావిడాల కర్రీ అయితే వండుతాను, చూసేయండి నాతో పాటు మీరు కూడా. అందరూ తెలుసు, నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. నాకు ఎండు చేపలు ఎండు రొయ్యలు తప్ప ఇంకేం తెలీదు. అయితే అక్కడ పోయిన లక్షవారం జేఆర్జీలో సంత జరుగుతుంది కదా, అప్పుడు మా పెద్దమ్మని చూడడానికి వెళ్ళి హాస్పిటల్ దగ్గర ఉంది. మా పెద్దమ్మ హాస్పిటల్లో ఉంటే పెద్దమ్మని చూడడానికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ మా అమ్మగారు పక్కన అమ్ముతుంటే ఆవిడ దగ్గర తీసుకున్నాను నేను. అప్పుడు ఆవిడ చెప్పింది ఇవి కూడా బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. ఇంతకుముందు నేను తిన్నాను కానీ అవి ఎప్పుడు వండలేదు నేను, ఈరోజే ఫస్ట్ టైం వండడం. మా అమ్మని అడిగితే ఏం లేదు, ఈజీయే వండేసుకోవచ్చు, ఎక్కడిలాగా ఉండేవి అని చెప్పింది. తర్వాత జైకి అయితే చారు పెడతాను, మధ్యాహ్నం అన్నం పెడతాను. జైకి అసలు అన్నం అలవాటు అవ్వట్లేదు. కిచిడి అవన్నీ చేసే నేను అంతకుముందు మీకు షార్ట్ పోస్ట్ చేశాను కదా, కిచిడి అవన్నీ చేశాను కానీ మా జై ఏమీ తినట్లేదు. అసలు రైస్కి సంబంధించినది ఏం తినట్లేదు. మొన్న సాటర్డే మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా అమ్మ మామూలుగా అసలు తింటాడా లేదా అని చారు బాగా మెత్తగా తీసి పెట్టింది. బాగానే తిన్నాడు ఇష్టంగా. ఇంకా అందుకే చారు వేసి అన్నం పెడదాము, అలవాటు చేద్దాము, కనీసం వీక్లీ 2 times అని పెడదామని చారు పెడతాను. ఇప్పుడు స్లోగా మాట్లాడుతున్నాం, మా జైలు ఎక్స్పైర్ ఉన్నాడు. ఇంకా కటింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వండడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని దాంట్లో అయితే ఈ సావిడాలు ఉన్నాయి కదా, ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసేసుకొని ఇంకా దాంట్లో పచ్చిమిర్చిను ఆనియన్స్ అవన్నీ వేసుకొని మగ్గపెట్టుకుంటాను. ఇదేమీ పెద్ద స్పెషల్ డిష్ ఏం కాదు కదా, అందుకని నేను వీడియో అయితే మొత్తం క్లారిటీగా చూపించిన. ప్రాసెస్ అయితే ఎలాగో అందరికీ వచ్చిందే కదా, నాకంటే కొత్త, మీ అందరికి కొత్త కాదు కదా, అందుకే మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాను. ఎలాగో జైలు ఎక్స్పైర్డ్ కాబట్టి ఉల్లిపాయలు మగ్గేందుకు టైం ఉంది కాబట్టి బట్టలు అయితే ఉన్నాయి మడత పెట్టాల్సినవి, ఇంకా మడత పెట్టేస్తాను. జైని కింద అలవాటు చేయాలి, ఎందుకంటే అసలు జై పాకట్లేదు. 9th month వచ్చేసింది, ఇంకా పాకట్లేదు. వాడు తప్పేం లేదు, మా తప్పు. ఎందుకంటే మేము ఎక్కువ జైని మంచం మీద కానీ లేకపోతే మనుషుల మీద కానీ ఉంటాడు, అది మేమే అలవాటు చేస్తాము. కింద వేయడం తక్కువ జైని, అందుకే పాపం పాకడం లేట్ అయింది. నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు, కానీ పాకడం వచ్చిందనుకున్నాడు అంతటా ఆడే ఆడుకుంటాడు. ఇంకా ఇప్పుడంతా ఎక్కడ కూర్చున్నాడు అక్కడే ఉంటాడు. ఒక 4 days నుంచి అయితే కింద వేయడం స్టార్ట్ చేశాను. ఎక్కువ కింద ఆడడానికే ట్రై చేస్తున్నాను. నేను ఎక్కడ బంద్ చేసుకుంటే అక్కడ కూర్చోబెట్టేస్తున్నాను, కింద అలా ఆడుకుంటాడు. వెంటనే రాదు కదా, కొంచెం టైం పడుతుంది కాబట్టి. గుండు బాబు, మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదు కానీ జైకి గుండు చేయించాము. అయితే నేను ఆ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, వీడియో కూడా తీసాను కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల పెట్టలేకపోయాను. గుండు అయితే మేము ఎక్కడ ఏ గుడి కానీ ఎక్కడ ఏం కాదు, మామూలుగా ఇంటి దగ్గరే ఇంటికి పిలిపించి కటింగ్ చేసే ఆయన్ని ఇంటి దగ్గరే చేయించేసాము. మాకు మొక్కులు అవి ఏం లేవు, అందుకే ఇంకా నార్మల్గా ఇంటి దగ్గరే ప్రశాంతంగా చేయించేసుకున్నాము. జై గుండులో బాగున్నాడు కదా గైస్, ఎలా ఉంటాడో ఏంటో అనుకున్నాం కానీ చక్కగా క్యూట్గా ఉన్నాడు గుండులో. కదా గుండు, కదా గుండు, నువ్వు గుండువే, నువ్వు గుండువే. ఇప్పుడు నీకు ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి, టమాటా కూడా ఇందాక మధ్యలో వేస్తాను, వీడియో అయితే తీయలేదు నేను. ఇంకా ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకుంటాను. అక్కడ మీరు చేయమని తెలుసుకున్నాడు. పక్కన చారు కూడా పెట్టేశాను చేయికి. ఇంకా సాల్ట్ అండి, పసుపు కారం అయితే వేసుకుంటాను. నేనైతే ఈ కర్రీ వీడియో మొత్తం చూపించట్లేదు, దీంట్లో కొత్తగా ఏం లేదు కదా, అందరూ వండుకునేదే. ఏదైనా మంచి రెసిపీస్ అనుకోండి చూపించినా చూడడానికి కొంచెం మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు డైలీ చేసుకునే కర్రీ కాబట్టి నేను మొత్తం తీయట్లేదు.
టైం అయితే 12:30 అయింది. వంట అయితే అయిపోయింది. ఇదిగోండి కర్రీ. నెక్స్ట్ రైస్ నాకు వద్దానికే కదా, నాకు కొంచెం జైకి ఇప్పుడు పెడతాను, అందుకే కొంచెం వండుకున్నాను. నెక్స్ట్ అయితే చారు, జైకి చారు వేసి పెడతాను కదా, అందుకే కొంచెమే పెట్టాను, ఎంతో పెట్టలేదు, మళ్ళీ ఉన్న వేస్ట్ అయిపోతుంది తినాను కదా. ఇంకొకటి జైకి అయితే ఇప్పుడు పెట్టేస్తాను. జై బాగుందా? బాగుందా? ఏ బాగుందా? ఈ చారులో అయితే నేను సాల్ట్ ఏం వేయలేదు. 1 year వరకు సాల్ట్ షుగర్ అయితే పెట్టకూడదు. ఉప్పు చారు ఇది. ఇంకా జైకి పెట్టేశాక నెక్స్ట్ నేను కూడా తినేస్తాను. మ్యాక్సిమం జై పడుకున్నాకే తింటాను, లేచినప్పుడైతే నన్ను తినేవాడు. ఇంకా జైకి పెట్టేశాక నేను కూడా తినేస్తాను. తినేసి కాసేపు పడుకుంటాము. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. ఇంకా మన వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేసేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో కూడా నాకు సజెస్ట్ చేయండి. మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ అయితే మన ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించేస్తాను. ఓకే, బాయ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ keep your support.